ఓం నమ శివాయ. కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేమీడే. శివానందలహరి. ప్రలోభాధ్యైరబ్దాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. కళ్ళబొల్లి మాటలు చెప్పి ధనికుల చిత్తాన్ని వశపరుచుకొనడానికి కొన్ని దుష్ట ఉపాయాలు పన్ని ధనాకర్షణానికి ధనవంతుల ఇళ్లలో తిరుగుతూ ఈ మనస్సు అనే దొంగను నేను భరింపలేను, నీకు అప్పగించేస్తాను. చోరప్రభువుకు శంకర, ఈ దొంగను నీవు వశము చేసుకుని నిరపరాధినగు నన్ను దయతో రక్షింపుము. ఇంతకు ముందు శ్లోకంలో తన చిత్తము మహానుభావులు నివసించేందుకు చక్కని వాసయోగ్య లక్షణాలు గల కుటీరమని వివరిస్తూ శివుణ్ణి తన చిత్త కుటీరంలో నివాసం ఏర్పరచుకోవలసినదిగా ఆహ్వానించిన ఆదిశంకరులు ఈ శ్లోకంలో వేరొక పద్ధతి అనుసరిస్తున్నారు. విశ్వంలో భౌతికంగా కనబడే దొంగలు వంచకులు ఎలాగూ ఉంటారు, వీళ్ళకి తోడు కనబడకుండా అందరిలోనూ ఉండే మనస్సులు అనే దొంగలు కూడా గుప్తంగా ఉంటారు. అసలు ఈ మనస్సనే దొంగనే ముందు సంస్కరించాలి. రుద్ర నమకంలో శివుడు నమో నిషంగిణ ఇషదిమతే తస్కరాణాం పతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో నిచేరవే పరిచరారణ్యానాం పతయే నమో అని కీర్తింపబడతాడు. భాగవతంలో శ్రీకృష్ణుడు కూడా నవనీత చోరుడుగా కీర్తింపబడతాడు. అంటే మొత్తానికి శ్రీకృష్ణ పరమాత్మైనా పరమశివుడైనా ఇద్దరూ కూడా దొంగల నాయకులేనమాట. అటువంటి దొంగల నాయకులకు తోటి దొంగలను గుర్తించగలిగి వారిని అదుపులో పెట్టుకోగలిగి వారిపై ఆధిపత్యం వహించే సామర్థ్యం, వారిపై అదుపు ఉంటుందని ఆదిశంకరులు చెప్తున్నారు. అందువల్లనే తనలో తిష్ట వేసుకుని ఉన్న మనస్సనే దొంగను దొంగల నాయకుడైన శివునికి అప్పగించి ఒడ్డున పడదామనుకుంటున్నారు. కరోమి తత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా ఫలమితి పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతామదృష్ట్వా తత్కేధం కదమిహ సహే శంకర విభో. శంకరా, నిన్ను ఆరాధిస్తాను. నాకు పూజాఫలంగా మోక్షానందాన్ని ప్రసాదించు. అంతేకాని బ్రహ్మత్వమో విష్ణుత్వమో దానికి ఫలమని మాత్రం ఇవ్వవద్దు. అక్కడి నుండి నేను హంసగానో వరాహంగానో పుట్టి నీ పాదాలని శిరస్సుని కనుగొనటానికి పైలోకాలు కిందలోకాలు అన్నీ తిరిగి శ్రమపడలేను. ఆ మీదట తుదకు నిన్ను కనుగొనలేక క్షుద్రజన్మ వలన అవమానం సహింపలేను. కాబట్టి బ్రహ్మ విష్ణు లోకానందముల కన్నా అధికమైన సాయుధ్య పదవినిచ్చి పరమానందాన్ని ప్రసాదించు, నాకు చాలు అని శంకరులు ఎంతో అనుభవంతో ఈ శ్లోకంలో కోరుకున్నారు. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైర్వశన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో శాంబస్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. కైలాసమునకు చేరి ప్రమథగణములతో కూడి పరమేశ్వరుని ఎదుట హే విభో, హే సాంబా, హే స్వామిన్, హే పరమశివ పాహి పాహి అని అంటూ సంతోషంతో అనేక బ్రహ్మకల్పాలు నిమిషాలుగా కాలమెప్పుడు గడుపుతున్నావు కదా. కమనీయమైన కైలాసంలో ఉండాలి. ఒంటరిగా కాకుండా తన పక్క తనలాంటి భక్తులే ఉండాలి. అప్పుడే సంకల్పానికి లక్ష్యానికి సిద్ధి చేకూరుతుంది.
భక్తితో మూర్ధాంజలి మొకటంతో శివనామస్మరణ చేస్తున్నప్పుడు అందరు హృదయాల్లో శివుడే ఉండి అందరూ శివుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. దీనివల్ల సారూప్యం సామీప్యం సిద్ధులు రెండూ చేకూరుతాయి. ఇలా సాలోక్య సామీప్య సారూప్య సిద్ధులు చేకూరిన తరువాత శివనామస్మరణానందంతో పరమశివునికి మరింత చేరువై చివరికి అభేద స్థితిలో సాయుధ్య సిద్ధికి సంబంధించిన పరమానందాన్ని కూడా పొందడం జరుగుతుంది. అప్పుడు బాహ్య ప్రపంచాన్నే మర్చిపోయి బ్రహ్మకల్పాదుల్ని కూడా అధిగమించి నిత్యానంద పరమస్థితిలోనే ఉండిపోవచ్చుట. ఇంతకంటే కావలసింది ఏముంటుంది జీవితరించడానికి అని శంకరుల ఉద్దేశ్యం.